ఇటీవల కాలంలో నెల్లూరులో సినిమా నిర్మాణం చిత్రీకరణ బాగా పెరిగాయని సినిమా స్టంట్ మాస్టర్స్ అసోసియేషన్ ఏర్పాటుతో సినిమా పరిశ్రమకు తోడ్పాటుగా ఉంటుందని 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి తెలిపారు. నెల్లూరు టౌన్ హాల్లో ఏర్పాటు చేసిన సినిమా స్టంట్ మాస్టర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గానికి ముఖ్య అతిథిగా హాజరయ్యి కార్యవర్గానికి గౌరవ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్షుడిగా వేగూరు ఆదినారాయణ, ఉపాధ్యక్షురాలు వెంకట సుకన్య, సెక్రటరీగా శ్రీకాంత్, ప్రెసిడెంట్గా వెంకట కృష్ణయ్య ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 25 కళా సంఘాల కన్వీనర్లు హరిబాబు, అమీర్ జాన్ భాస్కర్, హరినాథ్ రెడ్డి, విద్యార్థుల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మాకు పరిచయమైనప్పటి నుంచి మాతో పాటు 20 కళా సంఘత ఉంది. తను సమాజానికి ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో మాతో జర్నీ చేసి 20 కళా సంఘాలతో అందరికీ ఆత్మీయాడు ఆధారితారు. వేదిక మీద ఉన్న మేడం సుకన్య గారు, రాజకీయ నాయకులు వారు ఈరోజు రావటం వారిని అభినందిస్తున్నాను. అలాగే మా కళా సంఘానికి పెద్ద సుధావాణి గారు వారు కూడా రావటం చాలా సంతోషం. అలాగే సినిమా అసోసియేషన్ సభ్యులందరూ రేమో చప్పటితో అభినందించారు. కేరళలో వారు ఊరినా కూడా ఇదే నా ఊరని చెప్పి ఇక్కడ ఓనం ఫంక్షన్ చేయడం, మనతో పాటు ఉండటం, స్నేహానికి మారు పేరు, న్యాయానికి మారు పేరు మలయాళ అసోసియేషన్ సభ్యులు వారి థామస్ గారిని అలాగే మురుగన్ గారిని ప్రత్యేక అభినందిస్తున్నాను. అలాగే తల్లిదండ్రులు నాకు తెలిసి చాలామంది తక్కువ వచ్చారు. ఇప్పుడు వేసిన పిల్లలు అందరూ కూడా కరాటే చేశారు. చాలామంది అమ్మాయిలు, శిష్యులు వీళ్ళందరూ కూడా నిజంగా ఎంత చక్కగా ఆ ఫైట్ చేయటం అనేది ఈ నేల మీద చేయడం చాలా కష్టపడింది. ఇసుకలో చేయటం అంటారు కానీ దాని మీద అమ్మాయిలు చాలా చక్కగా కళ్ళకి గంతలు కట్టుకొని ఇవన్నీ చేయటం వాళ్ళు ప్రత్యేకంగా చప్పటితో లభించాలని కోరుకుంటారు. అలాగే ఆదినారాయణ గారు వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ శిష్యుల ఫ్రెండ్స్, ఆ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా వచ్చి ఒరిజినల్గా ఎలా రక్షించుకోవాలి అనే ఫైట్ చేయటం కానీ దాన్ని న్యాచురల్గా ఆదినారాయణ గారు కొద్దిగా హైట్ లేరు కానీ మన అల్లు అర్జున్ లాగా బాగా ఫైట్ చేశారు. కొంచెం హైట్ ఉంటే బాగుండేది, చాలా చక్కగా చేశారు. అలాగే తల్లిదండ్రులు అందరూ కూడా బిడ్డల్ని చదువుకోవాలి. చదువు జీవితానికి చాలా అవసరం. చదువు లేకపోతే జీవితం లేదు. కానీ చదువు కంటే ఆరోగ్యం కావాలి. ఆరోగ్యం కావాలంటే మనం ఏం చేయాలి? ఎక్సర్సైజ్ చేయాలి, వ్యాయామం చేయాలి. వ్యాయామం అంటే ఏంటి? కరాటే. మేము చిన్నప్పుడు బాబు కాలం అప్పుడు బ్రూస్ లీ సినిమా రిలీజ్ అయ్యింది. ఏమో క్రేజ్, అబ్బా బ్రూస్ లీ ఎగరాడరా, ఏడ గోడ చూసి కొట్టువాడు మేము. అప్పుడు బాబు గారి మాస్టర్ మాకు చాలా విద్యలు నేర్పించారు. ఆ రోజు చేయబట్టే ఈనాటికి ఏ జబ్బు లేకుండా, షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ లేకుండా సంతోషంగా ఉన్నామంటే ఆ రోజు మేము కరాటే చేయబట్టే. అంటే ఆ విధంగా మేము కష్టపడ్డాం కాబట్టి ఈరోజు ఆరోగ్యం ఉన్నాం. తీసుకురాం సినిమా స్టంట్ మాస్టర్ అసోసియేషన్ పెట్టడము, ఇంకా ఈ సినిమా అసోసియేషన్ కలిసిపోతుంది. ఎవరు కావాలన్నా కూడా ఆ సినిమా జరిగిన ఫైట్స్ కానీ ఎవరైనా కావాలంటే ఆదినారాయణ గారు కానీ అలాగే రెబో సినిమా అసోసియేషన్ తెలిపితే తప్పకుండా దానికి కావాల్సిన స్టంట్ మాస్టర్ వాళ్ళు ఏర్పాటు చేస్తారు. కరెక్ట్ నిర్ణయంలో మంచి ఆలోచనతో ఈ అసోసియేషన్ ప్రారంభిస్తూ అందరికీ ఆదరణ చెప్తూ వారి అందరితో అనుకూలంగా ఉండి తప్పకుండా సినిమాల్లో తప్పకుండా ఆదాయానికి మంచి భవిష్యత్తు రాని, అలాగే వాళ్ళ టీం మెంబర్స్ కూడా అందరికీ కూడా కత్తులు ఉండవు కానీ చేతుల్ని ఆయుధాలుగా చేసే ఒక శక్తి కరాటే. మనం ఎందుకంటే చదువు కదా ఇది అనుకుంటాం కానీ అమ్మాయికి చాలా ముఖ్యం కరాటే. వాళ్ళు ఎక్కడ పోయిన ఆత్మరక్షణ, ఒక ధైర్యం వాళ్ళకి కావాలంటే కంపల్సరీ
కంపల్సరీగా కరాటే నేర్చుకోవాలి. అలాగే ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే రాబో రోజుల్లో మనం ఏమి చేయకపోయినా తగ్గుకు వస్తాం. ఈ తగ్గుకు రక్షణ మనకి కరాటే కావాలి. కాబట్టి ఆదినారాయణ చూసాం పోస్టర్, బ్రూస్లీ లాగా స్టమక్ ఆ విధంగా 6 ప్యాక్ అది, ఆ 6 ప్యాక్ చేసుకొని నిజంగా అంత విధంగా ఈరోజు లేదు. తను పరిచయం ఫిల్మ్ అది, ఒక డెమో ఫిల్మ్ తీసాడు. తను నిత్యం కూడా తనకి శక్తి లేకుండా కూడా సమాజానికి మేలు చెప్పి చేయటం. అలాగే ప్రతి ఒక్కరు కూడా స్కూల్లో కూడా ఇప్పుడు చూస్తున్నాం, పిల్లలకి తల్లిదండ్రులు కూడా కంపల్సరీగా పిల్లలకి ఒక గంట సేపు యాప్ ఇచ్చారు. అది ఏ గేమైనా పర్లేదు, కానీ ఈ కరాటే రక్షణకు ఉపయోగపడుతుంది. కాబట్టి చదువుతో పాటు కూడా పిల్లల్ని ఈ వ్యాయామానికి, ఎక్సర్సైజ్కి కరాటే నేర్పించాలని చెప్పి నేను తెలియజేస్తూ, అలాగే ఆదినారాయణ స్వార్థం లేదండి. ఎప్పుడు కూడా తన దగ్గర ఉన్న రూపాయలతోనే సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి. చాలాసార్లు మాతో పాటు వచ్చారు. కాబట్టి ఈరోజు వారు చేసే ఒక మంచి పని సినిమా స్టంట్ మాస్టర్ అసోసియేషన్. నిజంగా ఈరోజు మనం గర్వంగా చెప్పుకోవచ్చండి. నేను ఈ మధ్య వైజాగ్ వెళ్ళాను. వైజాగ్ వెళ్తే ఒక సినిమా షో జరుగుతుంది షూటింగ్. నెల్లూరులో 20 సినిమా షూట్లు జరుగుతున్నాయి, రిలీజ్ అవుతున్నాయి, రిలీజ్ ఫంక్షన్ విఆర్సీలో జరుగుతున్నాయి, అనేక మార్పులు జరుగుతాయి. ఇప్పుడు సినిమా అసోసియేషన్ మేము స్టార్ట్ చేసిన తర్వాత అంటే రఘు గారు, మురళీకృష్ణ గారు, మిగతాలు వెంకయ్య అందరూ కూడా ఎవరైనా సినిమా తీయాలనుకుంటే ప్రొడ్యూసరు, డైరెక్టర్ వస్తే ఈ సినిమా అసోసియేషన్ అందరూ ఉంటారు. డైరెక్టర్ ఉంటాడు, కొరియోగ్రాఫర్ ఉంటారు. అండ్ థ్యాంక్ యూ సార్. అదేవిధంగా అమరావతి కృష్ణారెడ్డి సాఫ్తో పాటు ఉన్నటువంటి 25 కళా సంఘాల కన్వీనర్స్ అందరూ కూడా, అండ్ హరిబాబు సార్, అండ్ అమిత్ జాన్ సార్, హరినాథ్ రెడ్డి సార్, అండ్ కోసూరు రత్నం సార్, అండ్ ఇక్కడ ఉన్నటువంటి భాస్కర్ సార్, నెక్స్ట్ రేమో సార్, ఈ సినిమా అసోసియేషన్ సంబంధించినటువంటి మిగతా అన్ని అసోసియేషన్స్ అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. అండ్ అదేవిధంగా మాకు ఈ ప్రోగ్రామ్కి సపోర్ట్ చేసినటువంటి సెకండ్ పార్ట్ స్టూడెంట్స్ అండ్ స్టూడెంట్స్ తరపున వచ్చినటువంటి పేరెంట్స్ అందరికి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో ఈ యొక్క స్టంట్ మాస్టర్ని పెట్టడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ సినిమా ట్రైనింగ్ జరుగుతుంది మన నెల్లూరులో. సో కాబట్టి నేను నేర్చుకున్న ఆర్ట్తో నేను ఎంతో కొంత ముందుకెళ్ళాలి. సో నలుగురికి ఇక్కడ నెల్లూరులో ఉన్నటువంటి కొంత ఫైట్స్ నా వంతు నేను చేయగలగాలి అని నాకున్న ఆర్ట్తో ముందుకెళ్ళాలన్న ఉద్దేశం. అండ్ సార్లందరూ సపోర్ట్ తీసుకొని, అండ్ అదేవిధంగా నా దగ్గర ఉన్న స్టూడెంట్స్కి ఫిజికల్లీ మెంటల్లీ నేను హెల్త్ని ఇవ్వాలి. సో అన్న ఉద్దేశంతో నేను ఇది స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో తక్కువ ఫీజుతో కొంతమంది ఫ్రీగా కూడా చెప్తున్నాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.